సో ఇప్పుడు జానీ మాస్టర్ కేసు ఏదైతే ఉందో దాంట్లో ఆయనకి బెయిల్ వచ్చింది అనేసి కూడా మనం దగ్గర వరకు చాలా విన్నాము. ఎందుకంటే నేషనల్ అవార్డుకి ఆయన విన్ అవడం అనేది అసలు తెలుగు ఇండస్ట్రీ నుంచి అదొక గర్వకారణం అనే మూమెంట్. సో అలాంటిది కూడా ఆయన దగ్గర వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకర విషయం. సో మరి దీని వెనకాల చాలా పెద్ద పెద్ద మనుషులుండి దీన్ని క్యాన్సిల్ చేయించారు అనేసి అంటున్నారు. అసలు నిజంగా జానీ మాస్టర్ అవార్డుకి వెనక ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఆయన చేసిన తప్పుల వల్లనే అది వెనక్కి వెళ్ళిందా? ఆయన చేసిన తప్పుల వల్ల ఆయనకి అవార్డు ఇవ్వకూడదు అని అనుకుని ఉంటే జడ్జి గారు ఆయనకి ఇంటరిం బెయిలే ఇచ్చేవాళ్ళు కాదు. జడ్జి గారు ఇంటరిం బెయిల్ ఎందుకు ఇచ్చారు అంటే చాలా క్లియర్ కట్గా ఒక మనిషికి అందుతున్న ఒక గౌరవం, ఆ గౌరవం అతని హక్కు, అతను ఇంకా దోషి అని నేను నిర్ధారించాల. అలాంటప్పుడు అతను దోషి కానప్పుడు అతనికి తీసుకునే సంపూర్ణ హక్కు ఉంది అని ఆ న్యాయమూర్తి గారు భావించి ఆయనకి ఇంటరిం బెయిల్ గ్రాంట్ చేశారు. సో ఒక న్యాయమూర్తి డిసిషన్ అది. ఆవిడ క్లియర్గా ఫీల్ అయింది ఈయన అవార్డు తీసుకోవడం న్యాయం అని, అందుకనే ఆయనకి బెయిల్ వచ్చింది, వేరే ఏ రీజన్ లేదు. కానీ అవతల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక న్యాయమూర్తి నిర్ణయంతో కూడా ఏకీభవించకుండా ఆయనకి అవార్డు ఇవ్వకూడదు అనుకున్నారు. సో అంటే న్యాయమూర్తిని వాళ్ళు ఆవిడ నిర్ణయంతో ఏకీభవించలేదా, గౌరవించట్లేదా అని కూడా డౌట్ వస్తుంది మనకి, అంతే కదా. ఒక న్యాయమూర్తే వెళ్ళమని అడిగినప్పుడు నువ్వెవరు కాదంటున్నావు, అది పాయింట్. సో అలా కాదనడానికి ఎంత ఇది ఉండాలి. ఒక న్యాయమూర్తి చెప్పినా కూడా మేము కాదంటాం, మేము ఇవ్వం అని చెప్పినప్పుడు అది ఎంత హై ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనేది మీరు అడిగిన క్వశ్చన్ అందరికీ జనరల్గా డౌట్ వస్తుంది. కోర్టే ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఆపుతున్నారు అంటే పోక్సో కేసు ఉంది, పోక్సో కేసు ఉన్న ఆ జడ్జే కదా, అదే కోర్టులో నుంచే కదా తీర్పు వచ్చింది మీకు వెళ్ళండి అని చెప్పి, మరి వాళ్ళకి కందక లేని దొప్పి కత్తికి ఎందుకు వచ్చింది నేను అనేది అదే. సో ఈ పెద్దవాళ్ళు ఎవరైతే అనుకుంటున్నారో అది నిజం అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ ఇట్ అపియర్స్ జనాలకి ఏమనిపిస్తుందంటే అంత పెద్ద నేషనల్ అవార్డుని ఆపగలిగే సత్తా ఎవరికి ఉంటుంది, అది కూడా జడ్జి చెప్పిన తర్వాత కూడా అదే కదా. సో ఖచ్చితంగా జనాలకి కొంత మీరు అన్నట్టుగా ఎవరో పెద్దవాళ్ళు వెనక ఉండి చేస్తున్నారు అన్నట్టుగా డౌట్ వస్తుంది. కానీ ఈ సదరు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది పెద్దదై వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేదాకా చేసుకోకుండా దిద్దుబాటు చర్యలు ఏమైనా చేస్తే బాగుంటుంది. దీనికి ఏంటంటే ఎవరూ చెప్పలేమమ్మా. బయటపడుతున్న ఆడియో రికార్డ్స్ ప్రకారం ఇద్దరు ఒక అఫైర్లో ఉన్నారు, దానిలో వచ్చిన గొడవల్లో భాగంగా ఇది అన్నట్టుగా అర్థమవుతుంది. సో ఇది ఇండస్ట్రీలో చాలామంది తెలుసు, ఆ పెద్దలకు కూడా తెలుసు వీళ్ళిద్దరూ లవ్లోనే ఉన్నారు ఫస్ట్ నుంచి, తర్వాత ఏదో ఆ గొడవలు ముదిరాయని చెప్పేది. అది ఎప్పటి నుంచి ఉన్నారు, 16 ఏళ్ళ నుంచి ఉన్నారా, 18 ఏళ్ళ నుంచి ఉన్నారా, 20 ఏళ్ళ నుంచి ఉన్నారా, అది ఎవడో చెప్పలేడు. కానీ బట్ ఉన్నారనే విషయం అందరికీ తెలుసు. అయితే అంటే ఇప్పుడు అసలు జానీ మాస్టర్ కేసు బయటకు రావడానికి గల కారణం కూడా పెద్ద మనుషులే ఉండి ఆ లేడీ కొరియోగ్రాఫర్తో కేసు పెట్టించారు అంటున్నారు. తనంతట తాను వచ్చింది కాదు అని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది. సో దానిపైన మీరేమంటారు? అమ్మాయికి అమ్మాయి వచ్చిందా, లేకుంటే ఎవరో వెనక ఉండి చేయించారా? నేను మీరు చెప్పింది నేను చాలా చోట్ల విన్నాను. అంటే కొన్నిసార్లు నాకు అన్యాయం జరిగింది అని చెప్పి ఆవిడ ఎప్పుడైతే గట్టిగా వినిపిస్తుందో వాయిస్, సరే అమ్మా మీకు నేను న్యాయం చేస్తానని చెప్పి కొంతమంది తోడెళ్ళి ఉండొచ్చు, అలా అయి ఉండొచ్చు. బట్ వాళ్ళే వచ్చి లేదు జానీ మాస్టర్ మీద కేసు పెడదాం అని చెప్పి అనుకుని ఉండకపోయి ఉండొచ్చు కూడా. సో జనరల్లీ ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది అని చెప్పి ఎవరన్నా చేస్తే సరే ఉండమ్మా నీకు తోడుంటాం అనడాన్ని మనం ఇలా చూడడం అనేది కూడా అవుతుంది. బట్ ఇక్కడ జరిగింది ఆ కేసు ఆవిడ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది నేను కొంతమందితో మాట్లాడి అటు సైడ్ ఇరుపక్షాలతోనూ మాట్లాడినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఇద్దరు ప్రేమలో ఉన్నప్పుడు ఒకనొక సిచ్యువేషన్లో వాళ్ళ మిస్సెస్కి తెలిసిపోయి, జానీ మాస్టర్ వాళ్ళ మిస్సెస్కి తెలిసిపోయి మోసం చేస్తుందని ఆయన్ని ఇద్దరిని వేసుకుంది గట్టిగా తిట్టినప్పుడు, సరే తర్వాత ఇంకా వదిలేని పరిస్థితుల్లో విడిపోవాల్సిన ఇది. ఆ టైంలో ఈయన దూరంగా ఉంటున్న టైంలో ఈవిడ ఆయన్ని ఏదో రకంగా తన దగ్గరికి రప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసింది అన్నట్టుగానే తెలుస్తుంది కాల్ రికార్డింగ్స్ వాటి వల్ల. సో తర్వాత కొన్నాళ్ళకి మరి ఏమైందో, మరి కలిశారో ఏమైందో, తర్వాత మొదలైనట్టుంది మళ్ళీ. కానీ మొదలైన కొన్నాళ్ళకే ఈవిడొద్దనుకుంటుంది ఈసారి. అప్పటిదాకా ఈవిడ కావాలనుకుంది, ఈయన ఏదో ఫ్యామిలీ ఉంది కదా, ఏదో జరిగిపోయింది తప్పుకుందాం అనుకున్నప్పుడు ఏదో రకంగా ఈయన లాక్కుందాం అనుకుంది. కొన్ని ఈగోస్ కూడా ఉంటాయి, వదిలితే నేను వదలాలి కానీ నువ్వు వదలకూడదు అన్నట్టుగా అలా ఉంటుంది కదా. సో మేబీ అలా దగ్గర అయిన తర్వాత కొన్నాళ్ళకి ఇప్పుడు ఆవిడ వదిలేసింది.
వదిలేసినప్పుడు ఈయన సేమ్ ఇదే టైప్లో ఆవిడ కావాలి అనుకుంటున్నట్టుగా సమాచారం కొంతమంది. అంటే నేను ఏది ధృవీకరించలేను, నేను ఇండస్ట్రీలో వింటాను. సో అలా అనుకున్న టైంలో ఆయన ప్రెషర్ తట్టుకోలేక ఆయన వదిలించుకోవడానికి ఇలా కేసు పెట్టడానికి వచ్చారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? జానీ మాస్టర్ తను చేసే ఎక్కడైతే తను వర్క్ చేస్తుందో ఆ ప్లేస్కి వెళ్ళి ఆమెను కొట్టడం కానీ ఇదంతా చేశారని చాలా వరకు ఆధారాలు అయితే ఉన్నాయి కదా, మరి అది